రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్తున్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏ పార్టీలో కూడా చేరడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా కూడా విజయసాయిరెడ్డి కొంత నర్మగర్భంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం అయితే వెలువడింది. ఈ నిర్ణయం తాను పూర్తి వ్యక్తిగతంగా తీసుకున్నానంటూ, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఏ పార్టీలో కూడా చేరటం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. సహజంగానే ఇలాంటి రాజీనామా ప్రకటనల తర్వాత అనేక స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఆ పార్టీలోకి వెళ్లారు, ఈ పార్టీలోకి వెళ్లారని. ఆ స్పెక్యులేషన్స్ కి ఎలాంటి చోటు లేకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. తాను ప్రస్తుతానికైతే ఏ పార్టీలోకి చేరడం లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సరే రాజకీయ పరంగా తప్ప వ్యక్తిగతంగా తమకు ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఆయన వ్యూహాత్మకంగానే తీసుకున్నారా? ప్రస్తుతానికైతే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఏ పార్టీలో కూడా చేరటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎలా తీసుకోవాలి? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది అనూహ్యమైన నిర్ణయంగా భావించాలి దేవి. ఎందుకంటే ఆయన పార్టీలో నెంబర్ 2-3 పొజిషన్ లో ఉన్నారు. జగన్ తర్వాత సజ్జల గానీ, సుబ్బారెడ్డి గానీ, తర్వాత సాయిరెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీలో కీలకమైన వాళ్ళు. జగన్ కి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కానీ మొత్తం సాయిరెడ్డి వెన్నంటూ ఉన్నారు. ఇప్పుడు ఈయన హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ మొత్తానికైతే ఆయన తీసుకున్న నిర్ణయం వైసీపీ పార్టీకే కాదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో కూడా చర్చనీయాంశం విషయం. ఎందుకంటే సాయిరెడ్డి ఇలాంటి వ్యక్తి కొద్దిగా ఆయన గట్స్ ఉన్నాయి, కొద్దిగా గట్టిగా టీడీపీని కానీ ఆయన బీజేపీతో చర్య చేసినప్పటికీ ఈ పార్టీలన్నింటినీ కూడా గట్టిగా ఎదుర్కొన్నారు. ఈ మధ్య కూడా తన మీద వచ్చిన ఆరోపణల విషయంలో కూడా ఆయన గట్టిగానే స్పందించి రియాక్ట్ అయిన పరిస్థితి చూసాం. ఆయన ఈ మధ్య అంతకు ముందు పనిచేసిన ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని నియమించారు. మళ్ళీ పార్టీని విజయపదంలోకి తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తాము, పనిచేస్తామని లాస్ట్ మంత్ లో కూడా వైజాగ్ లో వెళ్ళి చెప్పారు. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ తో మాట్లాడారా, జగన్ తో చెప్పి నిర్ణయం తీసుకున్నారనే సమాచారమే తెలియదు. ఎందుకంటే జగన్ దేశంలో లేరు, ఆయన లండన్ లో ఉన్నారు. జగన్ తో కలిసి ఉన్నట్టయితే ఆయనకు లండన్ వెళ్ళడానికి ముందే చెప్పాలి. లండన్ వెళ్ళడానికి ముందు జగన్ ని సాయిరెడ్డి కలిసినట్టు లేదు. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాయిరెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తూనే వైసీపీకి కేంద్రంలో బీజేపీకి, అంటే ఈ ఎలక్షన్ కు ముందు 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం చేయడం కానీ, రెండు పార్టీల నేతలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర సాయిరెడ్డిదని చెప్పవచ్చు. ఆయనకి బీజేపీ ఉన్న మోడీ దగ్గర నుంచి అందరి దగ్గర కూడా ఈయన వెళ్లేవారు. ఆ కార్యక్రమాలను కూడా సరిదిద్దాడు, చక్కబెట్టాడు. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది మనం చెప్పలేం. కానీ కీలకమైన నిర్ణయమే ఆయన తీసుకున్నారు. మొత్తం 10 మంది ఎంపీలు రాజ్యసభలో ఉంటే ఇప్పటికే 3 రాజీనామా చేశారు. ఇప్పుడు సాయిరెడ్డి కూడా మొత్తానికి రాజకీయాల నుంచే నేను బయలుదేరుతున్నా అని చెప్పారు. 2 కీలకమైన విషయాలు కూడా అందులో చెప్పారు సాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ తో నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదని ఒక క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఏపీలో. అలాగే టీడీపీతో కూడా నాకు వ్యక్తిగతంగా ఇటువంటి విభేదాలు లేవు, వాళ్ళ చంద్రబాబు ఫ్యామిలీతో కూడా నాకు ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. అంటే రాజకీయాల నుంచి వైదొలుగుతున్న సాయిరెడ్డి తాను రాజకీయంగా
అధికారంలో ఉన్న పార్టీలకు కానీ కూటమికి కానీ టార్గెట్ కాకుండా ఉండడం కోసమే ఈ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తాను ఇప్పుడు రాజీనామా చేసినంటే వేరే రాజకీయ పార్టీల్లో వేరే పార్టీలో చేరతానని మాత్రం అనుకోవద్దని, తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని తన భవిష్యత్ అంతా కూడా వ్యవసాయం చేసుకోవడంలోనే నిమగ్నం అయిపోతానంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.